దేవునికి మహిమ కనుక మరొక రోజు వాక్యం చదవడానికి దేవుడు ఈ యొక్క సాయంకాల సమయాన్ని గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మరి ఏబు గ్రంథం మనం మాట్లాడుకుందాం. ఏబు గ్రంథం ఫస్ట్ నుంచి కూడా చదివినట్లయితే మరి ఏబు గారు చక్కగా ఆయన భక్తి, ఆయన శ్రమలు అన్నీ కూడా మాకు చక్కగా తేటగా కనపడుతూ ఉన్నాయి. మరి ఏబు గ్రంథం మరి ఫస్ట్ నుంచి కూడా మనం చదివినట్లయితే చక్కగా తేటగా కనబడుతుంది. చూడండి ప్రియులారా, ఏబు గారు మరి ఎంతో భక్తిపరుడు, ఎంతో విశ్వాసము, దేవునికి నమ్మకమైన ఒక ఒక సేవకుడు అనగా ఒక విశ్వాస అనగా మరి యోబు భక్తి మామూలు భక్తి కాదు. ప్రియులారా చూడండి, ఏబు గారు అంత భక్తి చేశారు. ఏబు గారి కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది. ప్రతిరోజు దేవుని స్తుతింతా ఆరాధిస్తూ ఉండేవారు. మరి ఏబు గారు చక్కగా ఆస్వాదించబడ్డారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆస్వాదించబడ్డారు. ఆయన చాలా ధనవంతుడు ఆ కాలంలో. మరి చూడండి ప్రియులారా, ఏబు గారికి శోధనలు ఎలా వచ్చినాయి అంటే కొన్ని మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నా. చూడండి ప్రియులారా, ఏబు గారు చాలా ధనవంతుడు. ఏబు గారు బహిరంగంగా కానీ మరి ఇంట్లో కుటుంబంగా కానీ ఆ యొక్క ఫ్యామిలీతో మరి ఎంతో చక్కగా విశ్వాసంగా భక్తిగా మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు, పూజిస్తూ ఉండేవారు. ప్రియులారా చూడండి, ఈ నేటి దినములో చాలామంది కూడా దేవుని ఆరాధించే వాళ్ళు నేటి దినంలో కూడా ఉన్నారు. మరి భక్తుడైన ఏబు గారు ఆయన శ్రమలు ఏ విధంగా వచ్చినాయి అనేది కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాయి రాత్రికాల సమయంలో. ప్రియులారా శ్రద్ధగా వినండి. విని మీరు అనేక మందికి చెప్పేవాళ్ళుగా ఉండండి. ప్రియులారా గమనించండి. మరి పరలోకంలో మరి ఒక సభ జరిగింది, మీటింగ్ జరిగింది దేవదూతల మధ్యలో యేసుప్రభు గారు మీటింగ్ వేయటం జరిగింది. మరి అక్కడ రూసిపరి ఆ యొక్క సాతానుడు వెళ్ళి మరి అక్కడ చక్కగా నవ్వుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభువారు మాట్లాడుతుంటే మరి ఏంటి అనగా, నేను భూమి మీద అంతా కూడా సంచరించి వచ్చాను. నిన్ను చాలామంది సేదరించే వాళ్ళు భూమి మీద ఉన్నారు. నేనే గొప్ప అని నువ్వు చెప్పుకుంటున్నావు. నీ దేవుని మీద సంభాషణ జరుగుతుంది. అప్పుడు దేవుడు అంటాడు, చూడు భూమి మీద భక్తుడని ఏబు ఎంత విశ్వాసంగా ఉన్నాడు నా పట్ల. మరి ఎంతమంది కోసం ప్రార్థన చేస్తున్నాడు, నా కోసం ఎంత ప్రయాసపడుతున్నాడు. మరి ఏబు చూడు అని అంటే అప్పుడు ప్రభువారితో సాతానుడు ఇలాగ మాట్లాడింది, ఏబు చుట్టూని కంచి వేశావు, కంచెని తీసివేయి. ఏబు నువ్వు దేవుడు కాదు అని ఏబుతో నేను మాట్లాడిస్తా, లోకంలో కలిసిపోయినట్లుగా చేస్తాను అని అనగా, దేవుడు మరి ఏబు నా భక్తుడు, నేనంటే ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టంగా కుటుంబం కూడా నన్ను ఆరాధిస్తుందని దేవుడు మాట్లాడగా, దేవుడికి సాతానుడికి సంభాషణ జరిగినప్పుడు, సరే ఏం చేస్తావు చేసుకో, ఏబు మీద ఎలా చేస్తావు చేసుకో అని మరి సాతానుడు చెప్పగా, సాతానుడు ఏబుకి ఎన్నో శ్రమలు పెట్టాడు. మనం చూసాం, బైబిల్లో చాలా తేటగా రాయబడింది. వీళ్ళారా చూడండి, ఎన్ని శ్రమలు వచ్చినా ఒక రాత్రే మరి ఆ యొక్క బిల్డింగ్ కూలిపోయి 10 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. మనం చూసాం. వీళ్ళారా చూడండి, అంత మాత్రమే కాదు, ఆ బిడ్డలు చనిపోయారు. అలాగే ఆస్తి నష్టం మొత్తము, ఇసుక తుఫాను వచ్చి మొత్తం కొట్టుకుపోయి సంపాదనలు, ఆ యొక్క ఆ గొర్రెలు, మేకలు, పాడి సంపద అంతా కూడా నశించిపోయింది. ఆ యొక్క గాలి తుఫానులో కొట్టుకుపోయి మొత్తం ఆదాయం అంతా పోయింది. అతని సంపాదన అంతా పోయింది. సర్వం కూలిపోయాడు యోబు. పిల్లరా చూడండి, ఎంత కూలిపోయినా కానీ యోబుకున్న విశ్వాసాన్ని బట్టి మరి యోబు ప్రభువాన్ని విడిచిపెట్టలా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత సంపాదన పోయినా యోబు అలా ధైర్యంగా ప్రార్థన చేశాడు. పిల్లలు చూడండి, యోబుకున్న ధైర్యాన్ని మనం చెప్పుకోవాలి. ఈ రోజుల్లో మనకి ఎవరికి అటువంటి ధైర్యం ఉంది? చిన్న శోధనతే దేవుని దూషించడం, చిన్న శోధనతే సేవకులు దూషించడం. పిల్లలు గమనించండి, ఈ యొక్క వీడియోన ప్రతి ఒక్కరు కూడా యోబుకి వచ్చిన ఎన్ని శ్రమలు చూడండి ప్రియులరా. మరి ఈరోజు వీడియో ఉన్న మీరు కూడా ఈ మాటలు శ్రద్ధగా విని గమనించాలి. మరి యోబు గారికి అప్పుడు మళ్ళీ వెళ్ళి సాతానుడు ప్రభుతో చెప్పాడు, మరొక అవకాశం ఇవ్వమని. అంటే ప్రభువారు ఒకటే అన్నారు, ఆత్మని మీరు ఏమి చేయలేరు, కానీ శరీరానికి నేను అవకాశం ఇస్తున్నానగా, మరి యోబు గారు శరీరం అంతా కూడా ఆ యొక్క వ్యాధి వచ్చేసి పుండ్లడిపోయి మొత్తం చాలా బలహీనత పడిపోయాడు. శరీరం అంతా పుళ్ళే, తలంతా పుళ్ళే, మరి శరీరం అంతా కూడా పాడైపోయింది. యోబు గారికి పాడైపోయి గోక్కుంటాం చాలా దురాశన వస్తున్నాడు యోబు గారు. ఆ యొక్క బూడిది కూడా ఒళ్ళంతా వేసుకుని చాలా దారుణమైన ప్రయత్నాలు చేశాడు యోబు.
అయితే దేవుడు ఒక మాట మాట్లాడాడు, ఆయన ప్రాణాన్ని నువ్వు తీయడానికి అర్హుడు కాదు, ఆ ప్రాణం నాది, శరీరం మీద నువ్వు ఎంతైతే హింసించు అని చెప్పగా ఏబుని ఎంతో హింసించాడు సాతానుడు. అయినప్పటికీ కూడా మరి యోబు చాలా విశ్వాసి, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు. ప్రియులారా చూడండి, ఆయన భార్య అయితే వచ్చి యేసు ప్రభు గారిని దూషించి నువ్వు చనిపో అని అనగా యోబు చాలా బాధపడ్డాడు, చాలా నిందలు పడ్డాడు. చూడండి, మరి మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ. యోబు గారు సంతానం అంతా పోయింది, యోబు గారు ఆస్తులన్నీ పోయినాయి, యోబు గారి పిల్లలు పోయారు, యోబు గారి ఆయనకి వ్యాధి కూడా వచ్చేసింది, ఆయన శరీరం అంతా కుళ్ళిపోయింది, భార్యకి ఎందుకు రాలేదని మీకు డౌట్ రావచ్చు. పిల్లరా చూడండి, మరి వాక్యంలో చక్కగా తేటగా రాయబడింది, యోబు గారి భార్య సాతానునికి లోబడి ఉంది. పిల్లరా ఇప్పుడు కూడా లోకంలో కూడా సాతానునికి లోబడిన పిల్లలకి శ్రమ ఉండదు. సాతానుడు వాళ్ళ పిల్లల్ని వాడుకుంటూ ఉంటాడు, దేవునికి దూరం చేయడానికి వాళ్ళ ద్వారా వాడుకుంటూ ఉంటాడు. యోబు గారి భార్యని సాతానుడు వాడుకున్నాడు. అందుకే యోబు గారిని ఎప్పటికప్పుడే నిందలు వేస్తూ ఉండేది, ఎప్పటికప్పుడే దూషిస్తూ ఉండేది. అయినను భార్య మాట వినకుండా యోబు గారు ప్రభువునే చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు వైపే చూశాడు, ఆయన గురువు వైపే చూశాడు. నా దేవుడు ఎప్పుడైనా సరే నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు అనే నమ్మకంతో ఉన్నాడు. పిల్లలు చూడండి, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, మొత్తం సర్వం కూలిపోయినా సరే, యోబు గారు నిగ్రహముగా మరి విశ్వాసము ప్రభు మీద పెట్టాడు. పిల్లలు చూడండి, ఈ దినాల్లో మనకి అటువంటి విశ్వాసము మనలో ఎవరికైనా ఉన్నదా? ఒకసారి గమనించండి. ఏదైనా చిన్న శోధన వస్తే, చిన్న సమస్య వస్తే, చిన్న బాధ వస్తే, మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే, మన బంధువులు ఎవరైనా చనిపోతే దేవుని దూరంగా పెడతాం, దైవజనులను దూరంగా పెడతాం, ప్రార్థనలు దూరం పెడతాం. ప్రియులారా గమనించండి, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా యోబు గారిని జ్ఞాపకం చేసుకోండి, ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా దేవుని వద్దకు వస్తే అనేకమైన కార్యాలు మనం పొందుకుంటాం. ఒక్కొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా ముగించడానికి ఇష్టపడుతున్నా. అంత మాత్రమే కాదు, యోబు గారు బంధువులు, స్నేహితులు వచ్చారు, యోబు గారి దగ్గరకు వచ్చారు, కొన్ని రోజులు అక్కడే ఉన్నారు, యోబు గారిని చూస్తూ ఉన్నారు, యోబు గారితో మాట్లాడుతూ ఉన్నారు. యోబు గారు అనుకుంటున్నారు నన్ను ఓదార్తాకు వచ్చారనుకున్నారు, యోబు గారు అనుకుంటున్నారు బలపరచతాకు వచ్చారనుకున్నారు, యోబు గారు అనుకుంటున్నారా నా కోసమే వచ్చారని అనుకున్నారు. కానీ కొన్ని రోజులు ఉండగా మరి ఆఖరికి వాళ్ళు దూషిత్వం మొదలెట్టారు యోబు గారిని. నువ్వు ఏం మనిషి, నువ్వు పాపాత్రుడు, నువ్వు చాలా పాపం చేశావు, దేవుని దూషించావు, దేవుని అవమానపరిచావు, దేవుని యందు భయభక్తులు లేకుండా ఉన్నావు, అందుకే నీకు శాపం వచ్చింది, అందుకే నీ పాపం వచ్చింది, అందుకే నీ బిడ్డలు చనిపోయారు, అందుకే నీ భార్య దూరంగా పెడుతుంది, అందుకే నీ భార్య చనిపోమంటుంది అని యోబు గారితో మాట్లాడుతుంటే యోబు గారు ఒకటే వాళ్ళకి సమాధానం చెప్పకుండా ప్రభు వైపు చూసి, ప్రభు నాకు ఈ నిందలేంటి, ఈ బాధలేంటి, ఈ ఇబ్బందులేంటి అని యోబు గారు చక్కగా ప్రార్థన చేసుకుంటూ ప్రభు వైపు చూశాడు. అప్పుడు యోబు గారు ఒకటే విశ్వాసంతో మాట్లాడారంట, నేను తల్లి గర్భంలో రూపించక ముందు నుంచే నేను దెబంగరిగా నేను భూమి మీద పడ్డాను, బట్టలు లేవు, వస్త్రాలు, ఆస్తులు లేవు, సంపాదన లేదు, ఏమీ లేదు, జ్ఞానము లేదు, నేను దెబంగరిగా వచ్చాను కనుక అలాగే నేను ఒకవేళ చనిపోతే కనుక అలాగే నేను ప్రభు వైపుకి వెళ్తాను, ఏమి లేకుండానే వెళ్తాను, ఏమి లేకుండా భూమి మీదకి వచ్చాను, ఏమి లేకుండా నేను ప్రభు వైపు దగ్గరికి వెళ్తాను అని ఒక నమ్మకము ప్రభువారిని అడుగుతూ మొదలట్టుగా ప్రభువారు గొప్ప ఆశీర్వాదము యోబుకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునక. ఆమేన్. ఆ విధంగా మీరు ఉండగలిగిద్రా? ఆ విధంగా మీరుంటే ఈ రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరికి రండి, ప్రభువుని అడగండి. మాకు శ్రమలు వచ్చినాయి, మాకు నిందలు వచ్చినాయి, మాకు ఇబ్బందులు వచ్చినాయి, మాకు రోగాలు వచ్చినాయి, అనేకమైన పరిస్థితుల్లో మేము సాతానుడి పట్ల దూషించాము, సాతానుడికి లోబడ్డాము, సాతానుడి వల్ల అనేకమైన సార్లు దేవుని దూషించాము, దైవజనులు దూషించామని మీ పట్ల కనుక అటువంటి కార్యాలు జరిగితే కనుక, అటువంటి కీడులు సంభవిస్తే కనుక ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు వారి గొప్ప అద్భుతమైన కార్యాలు మీ కుటుంబానికి చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అటువంటి పరిస్థితుల్లో యోబు గారు ప్రభువుని అడగగా ప్రభువారు చక్కగా మరి ప్రభువారు ఏ విధంగా ఇచ్చాడో చూడండి. చక్క వాక్యంలో చూస్తున్నాం 31, అలాగే మరి 1, 2, 3 అధ్యాయంలో చక్కగా దూషించగా చూస్తున్నాము. ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నాం, చదువుతున్నాం కూడా. మరి ప్రభువారు మరి ఎటువంటి అద్భుతమైన కార్యాలు జరిగినాయో యోబు గారు మరి 1 నుంచి లెక్కేసుకుంటే 31 నుంచి 1, 2 యోబు గారి గ్రంథం అంతా కూడా చదువుకుంటూ వస్తూ ఉంటే ఇవన్నీ కనపడతా ఉంటాయి మనకి తేటగా. ప్రియులారా గమనించండి, మరి జీవితంలో ఏనాడైనా ప్రభువుని ఎరిగామా? ఏనాడైనా ప్రభు వైపు చూసామా? శ్రమల్లో ప్రభు వైపు ప్రార్థన చేసామా? యోబు గారిలాగా ప్రభు వైపు చూసి, ప్రభువా నీవే నాయన, మాకు మేము ఏమీ లేకుండా మేము భూమి మీదకి వచ్చాము,
ఏమి లేకుండా మీ రాజ్యంలోకి వస్తాం ప్రభా. ఆ విశ్వాసం మీ మీద ఉంచుతామని ఈ రాత్రికాల సమయంలో మీరు ప్రార్థన చేస్తారా? మీలో అటువంటి ప్రార్థన ఉందా? ప్రియులారా గమనించండి. ఆ విధంగా ఎవరైతే అలా చేస్తారో అప్పుడు ఆశీర్వదించబడతారు. చూడండి, అంత మాత్రమే కాదు, యోబు గారు చక్కగా అన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా, బంధువులు స్నేహితులు దూషించినప్పుడు కూడా, భార్య దూషించినప్పుడు కూడా, సాతానుడు భార్యను వాడుకున్నప్పుడు కూడా, ఒకవేళ సాతానుడు మీ భార్యను కూడా వాడుకుంటే, ఒకవేళ మీ భర్తలను వాడుకుంటే, మీ బిడ్డలను వాడుకుంటే, మీరు నిగ్రహంగా ప్రార్థన చేయండి. ప్రభు వైపు చూసి ప్రార్థన చేయండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు పాదాలు పట్టుకోండి. అప్పుడు మీకు శ్రమలు తగ్గుతాయి. ఎంతైతే మీరు ధనాన్ని పాడు చేసుకున్నారు, ఎంతైతే ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు, ఎన్ని సంవత్సరాలు అయితే వ్యర్థం చేశారో, మీరు ఎన్ని సంవత్సరాలు అయితే లోకంలో ఉన్నారు, అన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు వైపు రాత్రికాల సమయంలో మీరు వస్తే కనుక ప్రభు మిమ్మల్ని క్షమించే దేవుడు, మీ కుటుంబాన్ని లేవనెత్తే దేవుడు, మిమ్మల్ని ఆదరించే దేవుడు, మీకు ఇంతవరకు ఎంతైతే మీరు లాసిపోయారో దానికి 100 రెట్లు ఆ ఆస్తులు ఇచ్చే దేవుడు కనుక అటువంటి కుటుంబంలో మీకు ఆశీర్వాదాలు కలుగుతాయి. మరి యోబు పట్ల అలాగే మరి దేవుడు చూడండి, ఇంతవరకు మునుపుడి కంటే అధికముగా ఆశీర్వదించారని మరి ఇక్కడ వాక్యంలో సెలవిచ్చాడు దేవుడు. మరి మునుపుడి కంటే అధికంగా అంటే డబల్. ఇప్పుడు 100 ఎకరాలు పోస్తే 200 ఎకరాలు ఇచ్చాడు యోబుకి. ఆరోగ్యం చాలా ఆరోగ్యం పోతే దానికి డబ్బులు ఇచ్చాడు యోబుకి. బిడ్డలు పోతే బిడ్డలను డబ్బులు ఇచ్చాడు యోబుకి. భార్యను కూడా చక్కగా మంచి భార్యలను ఇచ్చాడు. పిల్లలు చూడండి, ఈ దినంలో మనము కూడా లోకంలో అనేక మంది కూడా దేవుని దూషించే వాళ్ళుగా ఉన్నాము. సాతానుడు సమీపంగా ఉంటాడు కనుక, సాతానుడు మన పక్కనే ఉన్నాడు కనుక, సాతానుడు మనల్ని ఎర్ర వేసి మనల్ని సాతానుడు సిక్కుల్లోకి లాగుతాడు కనుక చాలామంది సాతానుడి సిక్కుల్లో పడుతున్నారు, సాతానుడి చేతుల్లో పడుతున్నారు, సాతానుడికి సమయం ఇస్తున్నారు కనుక ఆ సాతానుడు మిమ్మల్ని ఏ విధంగా పడగొడుతున్నాడు అనేది 2 మాటలు చెప్పి వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నా. ఆ సాతానుడు డబ్బు అన్న ఎర్ర మీ మీద వేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, పాపము అని ఎర్ర మీ మీద వేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, అబద్ధం అని ఎర్ర మీ మీద వేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, వ్యభిచారం అని ఎర్ర మీ మీద వేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, నీ భర్త అందంగా లేడు, పక్కోడు బాగున్నాడని ఎర్ర వేస్తూ ఉంటాడు. పిల్లలు గమనించండి, యేసు ప్రభు గారు చెప్పిన ప్రతీది కూడా మనం పాటిస్తూ ఉన్నాం. వివాహం అన్నిటికంటే ఘనమైనదని, ఎంతో శ్రేష్టమైనదని మరి వాక్యంలో తేటగా మాట్లాడుతుంది. అలా వివాహం చాలామంది చేసుకుంటున్నారు. అలాగే చాలామంది కూడా భర్తలు అందంగా లేరు, భర్తలు తెలివైనవాడు కాదు, భర్తలు జ్ఞానమైనవాడు కాదు, భర్తకి ఆస్తి లేదు, భర్తకి అందం లేదు, సొంతం లేదు, అనికిని భర్తను విడిచిపెట్టి లోకానుసారంగా జీవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాత్రికాల సమయంలో ప్రభు పాదాలు పట్టుకుంటారా? ఒక సేవకుడిగా మీకు చెప్తున్నా, ప్రభు పాదాలు పట్టుకుంటారు. ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు పాదాలు పట్టుకుంటే యేసు ప్రభు గారు ఆశీర్వదించే దేవుడు. ఆయన చక్కగా ఆయన జ్ఞానముతో మిమ్మల్ని నింపే దేవుడు కనుక ఎవరైనా పురుషుల్లో కానీ ఒకవేళ భార్యలు అందంగా లేరు, సొంతంగా లేరు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, భార్య ప్రేమించట్లేదు, ఒకవేళ పుట్టింటి వాళ్ళు మాట్లాడుతుంది, బంధువులు మాట్లాడుతుంది, స్నేహితులు మాట్లాడుతుంది అని ఎవరైనా భార్యని విడిచిపెట్టి వేరే అక్ర సంబంధం పెట్టుకున్నారా సాతానుడి మాటలని, ఈ రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరకు రండి. మీకు ప్రభు మంచి ఒక ఆలోచన ఇచ్చి ప్రభు మిమ్మల్ని మీ పాపాలను క్షమించే దేవుడు. చూడండి, బిడ్డలు కూడా ఆ విధంగానే ఉంటారు. బిడ్డలు కూడా అదే మాట చెప్తున్నా, తల్లిదండ్రుల కోసం మీరు తల్లిదండ్రులకి ఆస్తులు సంపాదించలేదని, తల్లిదండ్రులకి జ్ఞానం లేదని, మేము చదువుకున్నామని మీరు ఎవరైనా కనుక ఆ విధంగా ఉంటే కనుక ప్రభు వారు మీతో మాట్లాడుతున్నారు తేటగా ఈ రాత్రికాల సమయంలో. మరి వాళ్ళు కని పెంచి పెద్ద చేసి చదివించి మంచి జ్ఞానవంతులుగా చేసి మంచి జాబులు వచ్చేలా చేయడానికి నీ తల్లిదండ్రులు కదా. నువ్వు అజ్ఞానంలో బతుకుతున్నావా, జ్ఞానంలో బతకట్లేదా? ఒకసారి ఆలోచించు. ప్రభువు లేకపోయినా, తల్లిదండ్రులు లేకపోయినా నువ్వు ఏ విధంగా జీవిందువు లోకంలో. కానీ ఇవాళ నువ్వు చదువుకున్నావు, చక్కగా జాబులు వచ్చినాయి, చక్కగా సంపాదించుకుంటున్నావు, చక్కగా నేను ఆలోచించుకుని మరి తండ్రుల్ని దూషించే వాళ్ళు చాలామంది బిడ్డలు ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు చక్కగా మీకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. దేవుని పిల్లలారా, ఆఖరిగా ఒక మాట చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నా. ప్రభువారు ప్రతీది కూడా చక్కగా మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టారు. ప్రభువారు మన కొరకు ఎన్నో సౌకర్యాలుగా మనకు అందుబాటులో ఇచ్చాడు. ప్రభువారు క్షమించే దేవుడు, ప్రభువారు ఆదరించే దేవుడు, ప్రభువారు ప్రతి విషయంలో నడిపించే దేవుడు కనుక మరి అటువంటి మంచి దేవుడు మన పట్ల ఉన్నాడు కనుక ఆ మంచి దేవుని కొరకు ఈ రాత్రికాల సమయంలో ప్రభు పాదాలు పట్టుకుంటే కనుక ప్రభువారు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడానికి ఏమాత్రం సందేశం లేదు. ప్రభు అందరిని ప్రేమించిన దేవుడే. పాపులను ప్రేమిస్తాడు, భక్తిహీనులుగా ఉన్నవాడిని ప్రేమిస్తాడు, ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు. ఈ లోకంలో ఏ ఒక్కరు నశించుకోవడానికి ప్రభువుకి ఇష్టం లేదు కనుక
ఈ రాత్రికాల సమయంలో ఏబు గారిని మిమ్మల్ని పరిచయం చేశాను, అలాగే దేవుని పరిచయం చేశాను. మరి దేవుడు ఏబు గారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏబు గారి కుటుంబాన్ని మనకి జ్ఞాపకం చేశాడు కనుక మరి ఏబు గారిని జ్ఞాపకం చేసుకోండి. సాతానుడు ఏ విధంగా మన సిక్కులు పెట్టాడో సాతానుడి కోసం కూడా దేవుడు చక్కగా తేటగా మాట్లాడాడు. ప్రతి ఒక్కరు కూడా సాతానుడి ఊరిలోంచి తప్పించుకుని, ఏటగాడి ఊరిలోంచి తప్పించుకుని, ఏటగాడి సిక్కులోంచి తప్పించుకుని దేవుని యొద్దకు రండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఈ రాత్రికాల సమయంలో మీ కుటుంబంలో ఆశీర్వదించిన